This conference will now be recorded. Okay, good evening all. So last previous class functions లో ఎలా ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి ఆల్రెడీ మనం 4 టైప్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆ ఫంక్షన్స్ లో నెక్స్ట్ టాపిక్స్ చెప్పాలి అంటే కంపల్సరీగా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా మనకు అవసరం అవుతాయి. ఓకే, సో అందుకోసం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చేసుకుంటూ వెళ్దాం. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో దట్ ఆల్రెడీ ఇన్ సి లాంగ్వేజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ కూడా. ఓకే, సో ఇఫ్ ఎల్స్ ఆర్ వైల్, ఓకే, సో ఫర్ ఇవన్నీ లూప్స్ అవన్నీ తీసుకుంటాం కదా. స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి, బట్ ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అంటే అప్పుడు అక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ చూడమా, లైక్ పైథాన్ లో లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ అంటే మొత్తం పైథాన్ లో ఇక్కడ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ ఉంటాయంట. ఓకే, డెసిషన్, మేకింగ్ స్టేట్మెంట్స్, అండ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ ELIF else. See, break. Okay, and next కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ కొత్తగా మనకి యూజ్ చేసేటువంటి జంపింగ్ స్టేట్మెంట్స్ లో డిఫరెంట్ వన్. ఓకే, అండ్ ఇక్కడ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఈస్ నథింగ్ బట్ మీకు లూప్స్ అని అంటాం. దట్ ఆల్రెడీ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఈస్ నథింగ్ బట్ లూప్స్. లూప్స్ ఇక్కడ మనకి పైథాన్ లో లూప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ అంటే 2 టైప్స్ మాత్రమే ఉంటాయంట. ఓకే, సో ఒకటి వైల్ లూప్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ లూప్ అని అంటాం. ఓకే, అర్థమైందమ్మా? కంట్రోల్ స్టేట్మెంట్స్ మొత్తము ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్ లో డిసిజన్ మేకింగ్ లో మళ్ళీ సబ్ డివిజన్ చేస్తూ 3 పార్ట్స్ ఉంటాయి.
అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో కూడా 3 పార్ట్స్ కింద మనం డిఫైన్ చేస్తాం. ఐ మీన్ 2 టైప్స్ కింద, వైల్, ఫర్. ఓకే, సో డూ వైల్ అనేది మాత్రం ఇక్కడ లేదు. సి లాంగ్వేజ్ కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే కొత్తగా వచ్చింది, పాస్ అనేది జంపింగ్ స్టేట్మెంట్స్ లో వస్తుంది అండ్ సి లాంగ్వేజ్ లో స్విచ్ కేసు, గో టు అండ్ డూ వైల్. లూప్స్ లో డూ వైల్, జంపింగ్ స్టేట్మెంట్స్ లో గో టు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సెలక్షన్ స్టేట్మెంట్ లో స్విచ్ కేసు. ఇక్కడ పైథాన్ లో అవి మాత్రం డిలీటెడ్. ఓకే, సో రిమైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిపైన మనము ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ పైన మనం ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాం. ఓకే, సో ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మీకు ఏవైతే ప్రోగ్రామ్స్ చెప్పానో అవే ప్రోగ్రామ్స్ ఇక్కడ పైథాన్ లో ఎలా కన్వర్ట్ చేసి చేయాలనే దానికి చూద్దాం. సో ఆఫ్టర్ దట్ ఇవి అయిపోయిన తర్వాత కొత్తగా ఇంకొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేసి చూద్దాం. ఓకే, నా ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇఫ్. సో దాని గురించి చూద్దాం. ఓకే, నా టాపిక్ నేమ్ ఫస్ట్ ఇఫ్. ఓకే, సో ఇఫ్ కి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే, సో ప్రతిదానికి సింటాక్సెస్ ఉంటాయి కదమ్మా. సో అలాగే మనకి ఇక్కడ సి లాంగ్వేజ్ లో లాగే సింటాక్స్ అనేది పైథాన్ లో కూడా ఇలాగే డిఫైన్ చేస్తారంట. ఎలా రాస్తాం సార్ అంటే, ఇఫ్ కండిషన్, ఓకే, ఇఫ్ కండిషన్ కోలన్ ఎంటర్ ట్యాబ్. అర్థమవుతుందని నేను చెప్పింది. అండ్ ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో యు నో దట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ కోలన్ ఇచ్చి ఎంటర్ బటన్, ఇదంతా ఇండెంటేషన్ పాయింట్. మా ఇండెంటేషన్ పాయింట్ లేకపోతే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ స్టేట్మెంట్స్ కింద మనం డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఇఫ్ సింటాక్స్. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ సింటాక్స్. ఇఫ్ కండిషన్, ఒకవేళ మీరు రాసినటువంటి ఇఫ్ కండిషన్ ఒకవేళ ట్రూ అయితే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఒకవేళ కాకపోతే ఏంటనేది దీనికి సంబంధం లేదు. సో జస్ట్ ఇఫ్ అంటే అయితే మాత్రమే, అంటే మీరు రాసిన కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్స్ వర్క్ అవుతాయి, అదర్వైజ్ స్టేట్మెంట్స్ కాదు కదా, ఏం ప్రింట్ కాకుండా స్కిప్ అయిపోతుంది అనమాట కోడ్. ఓకే, ఓకే, అండ్ నౌ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఇఫ్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇఫ్ లో ఎలా ఉంటుంది అనే దానికి మనం చూద్దాం. ఓకే, ఓపెన్ దట్ పైథాన్ IDE. సో షెల్ విండో ఓపెన్ అవుతుంది ఫస్ట్. సో న్యూ ఫైల్. ఓకే, ఇక్కడ మనం న్యూ ఫైల్లో కోడ్ రాయాలి. ఎలా రాస్తారంటే, సపోజ్ n is equal to, ఇన్పుట్ ఇవ్వాలమ్మా, n is equal to int of input enter the number. సో నెంబర్ ఇస్తున్నాము. సో నెంబర్ ఎప్పుడైతే మనం ఇస్తామో ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంది అంటే n లో ఉంటుందంట. సపోజ్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాడు. ఇఫ్ కండిషన్ లో ఏం రాస్తాం సార్ అంటే, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి కండిషన్ రాసుకోవచ్చు, వితౌట్ బ్రేసెస్ అనే కండిషన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, n గ్రేటర్ దాన్ 10 అని రాస్తున్నాడు. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ ఇఫ్ n గ్రేటర్ దాన్ 10 ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఏంటంటే n వాల్యూ గ్రేటర్ దాన్ 10 అని మీనింగ్. సో ఒక చిన్న స్టేట్మెంట్ ఇక్కడ నేను ప్రింట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే, ప్రింట్ అనే దాంట్లో గివెన్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 10, జస్ట్ చిన్న స్టేట్మెంట్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతతో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ అని ఎప్పుడైతే ఇస్తామో, మీరు ఎంటర్ చేసిన నెంబర్ దేంట్లో ఉంటుందంటే n లో ఉంటుందంట. కాబట్టి ఇఫ్ కండిషన్ లో n గ్రేటర్ దాన్ 0 కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఈ స్టేట్మెంట్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ n గ్రేటర్ దాన్ 0 కండిషన్, ఐ మీన్ n గ్రేటర్ దాన్ 10 అనే కండిషన్ ఫాల్స్ అయితే ఏం స్టేట్మెంట్ ప్రింట్ కాదు. ఓకేమా, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కాలమ్ తర్వాత ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ మా ఈ స్పేస్ అనేది. ఓకే, సో ఒకవేళ మీరు ప్రింట్ఎఫ్ అనేది ముందుగానే రాశారనుకోండి ఇక్కడ ఈ ప్లేస్ లో ఫస్ట్ లోనే, ఓకే, అప్పుడు ఏమవుతుంది సార్ అంటే,
ఇలా ఇలా రాసుకోండి, ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నా ఇప్పుడు ఫైల్ వెళ్ళి సేవ్ ఇఫ్ 1 అని ప్రోగ్రామ్ నేమ్. ఓకే, సో సేవ్ చేస్తున్నాడు. అండ్ ఎప్పుడైతే సేవ్ చేసి ఈ ప్రోగ్రామ్ ని రన్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాం చూడండి, షెల్ విండో ఓపెన్ అయింది. ఎంటర్ ద నెంబర్ అనగానే సపోజ్ 78 అని నెంబర్ ఇస్తాడు. సో ఇప్పుడు నాకు ఇఫ్ కండిషన్ ఏ రాసాం, కండిషన్ ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఇఫ్ n greater than 0, n వాల్యూ 78 greater than 0, కండిషన్ ట్రూ కాబట్టి డెఫినెట్ గా ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, గివెన్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అనే స్టేట్మెంట్. ఓకే, ఎంటర్ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో చూడండి, గివెన్ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 10 అనే స్టేట్మెంట్ మనకి అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ సింపుల్ సంబంధించినటువంటి చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ రన్ చేస్తున్నాడు అంటున్నాము, 5 అనే నెంబర్ ఇస్తాను, అవుట్పుట్ కి వచ్చేటప్పటికి ఏం ప్రింట్ కాలేదు చూడండి, అంటే గివెన్ నెంబర్ గ్రేటర్ దాన్ 10 అనే స్టేట్మెంట్ ప్రింట్ కాదు. ఎందుకు సార్ అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి, ఫాల్స్ అయితే నువ్వేం స్టేట్మెంట్ ప్రింట్ చేయట్లేదు కాబట్టి ఏం స్టేట్మెంట్ రాకుండా జస్ట్ స్కిప్ బయటకు వచ్చేస్తుందంట టర్మినేట్ అయిపోయి ప్రోగ్రామ్. ఓకే, సో ప్లీజ్ దట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ సింపుల్ ఇఫ్. ఓకే, సో సి లాంగ్వేజ్ తో పోలిస్తే ఇక్కడ ప్రోగ్రామ్స్ చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు. అంటే ఏంటంటే లైక్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్సిటీ, కోడింగ్ కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ కాకుండా తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, రాసినట్టు కదమ్మా. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్, సో ఇక్కడ చూడండి ఇఫ్ కండిషన్ కి సంబంధించింది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ ఇఫ్ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ ఇన్ సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ మనం నేర్చుకుంటాం మల్టిపుల్ ఇఫ్ అంటే ఏంటి, మోర్ దాన్ ఇఫ్ కండిషన్స్ అని అంటాం. ఓకే, సో ఈ మల్టిపుల్ ఇఫ్ ప్రకారం ఎలా డిఫైన్ చేయొచ్చు, ఎలా రాస్తాం సార్ కోడ్ అనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు చెప్పబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే write a program for calculating given number is either positive number or negative number or zero. అంటే ఇచ్చిన నెంబర్ ఒకవేళ జీరోనా, ఓకే, సో ఒకవేళ పాజిటివ్ నెంబరా, ఒకవేళ నెగిటివ్ నెంబరా అనేది చెక్ చేయాలంట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి శాంపుల్ ఇన్పుట్ అవుట్పుట్ మనం ఇక్కడ రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ ఈ విధంగా ఇస్తాడు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇన్పుట్ ఈ విధంగా ఇస్తారంట. ఎలా సార్ అంటే -56 అని ఇస్తాడు. సో అవుట్పుట్ లో నాకు ఏం ప్రింట్ అవ్వాలి అంటే నెగిటివ్ నెంబర్ అని రావాలి. ఓకే, సో ఇన్ కేస్ ఇన్పుట్ ఈ విధంగా ఇస్తాడు, -98. ఓకే, సో అవుట్పుట్ కి వచ్చేటప్పటికి ఏం ప్రింట్ అవ్వాలి సార్ అంటే పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, అండ్ ఇంకొక టెస్ట్ కేస్, ఇన్పుట్ నాకు ఇలా ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా అంటే 0. ఓకే, సో అవుట్పుట్ కి వచ్చేటప్పటికి ఏం ప్రింట్ అవుతుంది సార్ అంటే ఇక్కడ 0 అని ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఇది నాకు టెస్ట్ కేసెస్. సో -56 ఇస్తే నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, 98 అని ఇస్తే పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, ఒకవేళ కాకపోతే 0 అనే నెంబర్ ఇస్తే 0 అనే వర్డ్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దానికి సంబంధించింది ఇఫ్ కండిషన్ తరపు నుంచి మల్టిపుల్ ఇఫ్ ప్రకారం మనం కోడ్ రాయాలండి ఇక్కడ. ఓకే, సో ఓపెన్ దట్ ఫైల్, న్యూ ఫైల్. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాసుకుంటాం, ఇక్కడ ప్రోగ్రామ్ లో చూడండి, ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాక అట్లాగే ఇంట్
okay, int of input enter the నెంబర్ అని మనకి స్టేట్మెంట్ కావాలి కాబట్టి ఇలా డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో మీరు ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉందంటే n లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ కండిషన్ లో ఇక్కడ ఏం రాస్తాం కండిషన్ సార్ అంటే n గ్రేటర్ దాన్ 0. అర్థమైందా? n గ్రేటర్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ నెంబర్ అని అంటాం. ఓకే, నా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ పాజిటివ్ నెంబర్ అని స్టేట్మెంట్ రాస్తున్నాడు. ఓకే, అండ్ ఎల్స్ లేదుగా, ఇఫ్ సెకండ్ ఇఫ్ కండిషన్ రాయాలిగా, మల్టిపుల్ ఇఫ్, ఓన్లీ ఇఫ్లు మాత్రమే ఉంటాయమ్మా, ఎల్స్ లేదు ఇక్కడ. ఓకే, మల్టిపుల్ ఇఫ్ అంటే మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఇఫ్లు రాసుకుంటూ డిఫైన్ చేసుకుంటాం. అండ్ n లెస్ దాన్ 0. n లెస్ దాన్ 0 అంటే మీనింగ్ ఏంటి అంటే నెగిటివ్ నెంబర్, కాబట్టి ఇక్కడ ప్రింట్ నెగిటివ్ నెంబర్. ఓకే, అండ్ ఇఫ్ అనదర్ ఇఫ్ n ఈక్వల్ టు 0 అంటే ఇది నేను క్లిక్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ ని సేవ్ అనుకోండి, అవుట్పుట్ ఏమొచ్చింది? నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ అయింది. అట్ ద సేమ్ టైం అనదర్ ఇంకొక వేలో మనం ఇక్కడ కోడ్ ని మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం అండ్ సెకండ్ టెస్ట్ కేస్ కింద మ్యాచ్ చేస్తున్నాం. సో సెకండ్ టెస్ట్ కేస్ లో ఇక్కడ 98. ఓకే, సో పాజిటివ్ నెంబర్ ప్రింట్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ కండిషన్ వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ రన్ చేస్తున్నాం. ఎంటర్ ద నెంబర్, 0 నెంబర్ ఇస్తున్నాను, నా అవుట్పుట్ లో 0 అని ఇలా మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి లైక్ 3 టెస్ట్ కేసెస్ ఇలా మ్యాచ్ అయ్యేటట్టు కోడ్ రాస్తున్నాం. ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ లో ఏ రాస్తున్నాం ఇక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ n గ్రేటర్ దెన్ 0 కోలన్ అని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఎఫ్ లో పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, n గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ నెంబరే కదా, సో కాబట్టి పాజిటివ్ నెంబర్. ఒకవేళ n గ్రేటర్ దెన్ 0 కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు మళ్ళీ ఇంకొక అనదర్ ఇఫ్ కండిషన్ ఉంది కదా, అక్కడ కంపల్సరీగా వెళ్తాడు. n లెస్ దాన్ 0 కండిషన్ నెగిటివ్ నెంబర్ అనుకోండి, సో అప్పుడు నెగిటివ్ నెంబర్ అంటే 0 కన్నా తక్కువ ఉంటే వాటిలన్నింటినీ నెగిటివ్ నెంబర్స్ అంటాం కాబట్టి, సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ అని ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ కాకపోతే n ఈక్వల్ టు 0 అయితే 0 అని స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ రైట్ దట్, ప్లీజ్ ఫాస్ట్ గా నోట్ చేయండి ప్రోగ్రాము. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ మల్టిపుల్ ఇఫ్.
ఓకేమా? ఇలా ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ రాస్తాం సరంట. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన టాపిక్స్ ఏంటి అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ లో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ యూస్ చేసి అండ్ దాని లోపల ఫస్ట్ వన్ ఇఫ్. సో ఇఫ్ ప్రకారం ఇఫ్ కి సింటాక్స్ ఎలా వాడతాం అండ్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అండ్ మల్టిపుల్ ఇఫ్ ఎలా వాడతాం అండ్ దానికి సంబంధించింది ఎగ్జాంపుల్ ఎలా డిఫైన్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ ఇఫ్ అంటే మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ మనం డిఫైన్ చేస్తాం. ఎల్స్ పార్ట్ అనేది ఇక్కడ లేదమ్మా. సో ఈ ఫస్ట్ కండిషన్ ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, ఈ కండిషన్స్ చెక్ చేస్తుందా అంటే డెఫినెట్ గా చెక్ చేస్తుంది. ఎందుకంటే కాదు అనే దానికి ఇక్కడ ఎల్స్ పార్ట్ ఏం రాలేదు కదా, అన్ని ఇఫ్ లే రాసాం కాబట్టి ప్రతి ఒక్క ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో నా ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, నా అనదర్ ఎగ్జాంపుల్. సో దానికంటే ముందు మనకి ఇక్కడ ఒక టాపిక్ చెప్పాలి. సో ఆ టాపిక్ నేమ్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్. సో టాపిక్ నేమ్ ఇఫ్ ఎల్స్ కింద మనం తీసుకుంటాం. ఓకే, ఇఫ్ ఎల్స్ కి ఎలా డిఫైన్ చేయాలనే దానికి మనం ఇక్కడ చూద్దాం. సో ఇఫ్ కండిషన్, దీనికి సింటాక్స్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్. సో ఏ స్టేట్మెంట్? ట్రూ స్టేట్మెంట్స్ అని అంటాం. ఓకే, నౌ ఎల్స్ కోలన్ ఎంటర్. ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, నా ఇలా రాయాలమ్మా. సో ఇఫ్ కండిషన్, ఒకవేళ ఇఫ్ కి కండిషన్ ఒకవేళ ట్రూ అయింది అనుకోండి మీరు రాసిన కండిషన్, అప్పుడు ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ కాకపోతే ఎల్స్ అని రాసాం కాబట్టి కీవర్డ్ ఎల్స్ పార్ట్ ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం అవుతాయి సార్ అంటే ఇఫ్ ఎల్స్ ప్రకారం సింటాక్స్ ఎలా డిఫైన్ చేస్తారంట. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ సింటాక్స్. ఓకే, నా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. మీకు చాలా ఈజీ ప్రోగ్రామ్, మీకు ఆల్రెడీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ కామెంట్ లైన్ పెట్టి రాస్తాను చూడండి. ప్రోగ్రామ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ given number is even or odd అనేది చెప్పాలంట. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈవెన్ ఆడ్ అని చెక్ చేయడానికి మనం ఇక్కడ లాజిక్ రాయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఇచ్చే నెంబర్ సపోజ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ బ్రాకెట్ లో. సో ఇక్కడ చూడండి, ఎంటర్ ద నెంబర్ అని నేను ఇక్కడ ఏం రాయట్లేదు. ఇక్కడ నుంచి నేను ఎంటర్ ద నెంబర్ అనేది జస్ట్ మీకు అర్థం అవ్వడానికి రాస్తాను ఇప్పటిదాకా. సో ఇక్కడ నేనేమి ఇన్పుట్ లో ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఎంటర్ ద నెంబర్ అనే స్టేట్మెంట్ ఏం ఇక్కడ ఏం ప్రింట్ కానవసరం లేదంట. సో ఇప్పుడు ఎక్స్ ఇస్ కాల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని కాల్ చేస్తున్నాను. ఓకే, నా ఇప్పుడు మీరు ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంటుంది? ఎక్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ చేసి రాస్తున్నాను చూడండి. ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అయితే కోలన్
బ్రేసెస్ లేకపోయినా పర్లేదమ్మా బ్రాకెట్లు. ఇఫ్ కి పక్కన బ్రాకెట్లు ఉన్నాయి చూసారా, ఆ బ్రాకెట్లు లేకపోయినా పక్కనైనా రాసుకోవచ్చు కండిషన్. ఓకే, ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 కోలన్ ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే ఇండెంటేషన్ పాయింట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం రాస్తాం సార్ అంటే ప్రింట్ గివెన్ సారీ ఆ నెంబర్ కూడా నాకు ప్రింట్ అవ్వాలి, అర్థమవుతుందా? సో గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్ అని రాకుండా ఇప్పుడు సపోజ్ 18 ఇచ్చాను అనుకోండి, 18 ఈస్ ఈవెన్ నెంబర్ అనే మాట నాకు రావాలి. అప్పుడు ఇక్కడ ఎలా వస్తుంది సార్ అంటే గివెన్ నెంబర్ దేంట్లో ఉంది, ఎక్స్ లో ఉంది. ఎక్స్ కామా ఓకే ఎక్స్ కామా వేసిద్దాం. ఇప్పుడు 18 కదా, 18 ఈస్ ఈవెన్, సరే ఈవెన్ అంతే, జస్ట్ చిన్న స్టేట్మెంట్. ఓకే, నా ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఇండెంటేషన్ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఎల్స్ పార్ట్ రాయాలి. ఎల్స్ కోలన్ ఎంటర్, ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఉండాలి. ఓకే, ప్రింట్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఎక్స్ కమా డబుల్ కొటేషన్ స్పేస్ ఈస్ ఆడ్, జస్ట్ ఇలా రాస్తున్నాడు. ఓకే, నా ఈ విధంగా మనకి డిఫైన్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నాడు. చూడండి ఇక్కడ వెదర్ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని చెక్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీరు ఇచ్చిన నెంబర్ ఒకవేళ 18 అనుకోండి, 18% ఆఫ్ 2 ఈక్వల్ టు 0, రిమైండర్ వాల్యూ డెఫినెట్ గా 18 2 తో వచ్చేస్తే డివిజన్ వాల్యూ రిమైండర్ వాల్యూ 0 వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు 18 గివెన్ నెంబర్ ఎంత 18 ఎక్స్ లో ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్ కమా అనగానే అప్పుడు 18 ఈస్ ఈవెన్. ఒకవేళ 19 ఇచ్చారనుకోండి, అప్పుడు ఎల్స్ పార్ట్ లోకి వెళ్ళి 19 అంటే ఎల్స్ పార్ట్ ఎందుకు వెళ్తుంది అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు 19 ఈస్ ఆడ్ అని స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రెండు టెస్ట్ కేసులు ఒకసారి రన్ చేసి చూద్దాం. నా ఈ ప్రోగ్రామ్ ని నెంబర్ ఇవ్వాలిగా, సపోజ్ ఇప్పుడు 18 ఇందాకట్లాగే. ఓకే, 18 ఈస్ ఈవెన్ వచ్చిందిగా మనకి ఇక్కడ. సో అలాగే సేమ్ సిమిలర్ దట్ ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ ని మనం రన్ చేద్దాం. అండ్ నా అనదర్ టెస్ట్ కేస్ అంటే ఆడ్ కి వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు 19 ఓకే 19 ఈస్ ఆడ్, ఇలా మనకి కోడ్ అనేది ఈవెన్ ఆడ్ అని చెక్ చేయడానికి లాజిక్ ఇలా డిఫైన్ చేయాలంట. ఓకే, సో రైట్ ఆన్ దట్ ఫాస్ట్.
ఓకే. నౌ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ ప్రకారం ఏంటి సార్ అంటే, సో ఇక్కడ రాశారుగా ఇక్కడ దాకా ప్రోగ్రామ్. సో నెక్స్ట్ నౌ ఇప్పుడు క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. Write a program to check whether the given number is in between 1 and 100. అర్థమైంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఇస్తున్నాడు చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈస్ ఇన్ బిట్వీన్ 1 and 100. అంటే ఇక్కడ ఏంటంటే 1 కి 100 కి మధ్యలో ఉందా లేదా చెక్ చేయాలంట మీరు ఇచ్చిన నెంబర్. ఓకే, సో మీరు నుంచి ఒక ఇన్పుట్ ని రీడ్ చేస్తారు కదా, ఆ నెంబర్ ఆ రేంజ్ లోపల ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలంటే ఎస్ అని ప్రింట్ అవ్వాలి, ఒకవేళ లేకపోతే నో అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దానికి సంబంధించిన కోడ్ ఎలా డిఫైన్ చేయాలనే దానికి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, నెంబర్ ఇవ్వాలిగా, అందుకని ఇక్కడ జస్ట్ n ఈజ్ ఈక్వల్ టు EVAL అనే ఒక ఫంక్షన్ వాడుతున్నాడు. మీకు తెలుసు కదా EVAL అంటే లైక్ ఇంటూ ఫ్లోట్ ఏ టైప్ లోకి కన్వర్ట్ చేయని అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్లీ మీరు ఏ వాల్యూ ఇస్తే అది ఆటోమేటిక్గా ఇంటిజర్ లోకి మార్చేస్తుంది. ఓకే, సో ఇది మీ ఇష్టం అమ్మా. సో EVAL ఇన్పుట్ ఇలా ఇచ్చాం. అండ్ నౌ మీరు ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంది సార్ అంటే n లో ఉంటదంట. సో ఇప్పుడు n లో ఉన్నదానికి ఇప్పుడు మన కండిషన్ చెక్ చేయాలి. ఏ రాసాము, ఆ 2 నెంబర్స్ కి రేంజ్ మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఇఫ్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కి 100 కి మధ్యలో n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ అండ్ ఇది వాడుకోవాలమ్మా, యూజ్ చేయాలి కీవర్డ్. ఓకే, సో అండ్ అంటే మనం సి లాంగ్వేజ్ లో ఏం వాడతాం సార్ అంటే లాజికల్ అండ్ ఆపరేటర్ ఇలా డిఫైన్ చేస్తాం కదా, బట్ ఇవేం లేవు ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఈ అండ్ ఈజ్ ఎ లాజికల్ ఆపరేటర్. అండ్ ఇక్కడ ఏం రాస్తాం n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఓకే, సో ఇదంతా ఒక కండిషన్. నా ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే ప్రింట్ అనే దాంట్లో ఎవరిని ప్రింట్ చేస్తాం సార్ అంటే ఎస్ అనే వర్డ్ ని ప్రింట్ చేయాలి, ఒకవేళ కాకపోతే ఎల్స్ అని రాసి కోలన్ ఎంటర్ ప్రింట్ నో అని ప్రింట్ చేస్తాం. ఓకే, నా ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చూడమ్మా, ఇచ్చిన నెంబర్ దేంట్లో ఉంటుందంటే n లో ఉంటుంది. సో ఇఫ్ కండిషన్ ఏంటి, 1 కి 100 కి మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు ఇచ్చిన నెంబర్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే n గ్రేటర్ దెన్ 0 అంటే 1 కన్నా 1 కానీ 1 కంటే ఎక్కువ, అండ్ మరియు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే n వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే 100 లోపల. సో వాటి యొక్క రేంజ్ మధ్యలో ఉంటే ఏం ప్రింట్ అవ్వాలంటే ఎస్ ప్రింట్ చేయాలి, ఒకవేళ కాకపోతే నో ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ డైరెక్ట్లీ రన్ చేద్దాం. నా ఇప్పుడు నెంబర్ ఇవ్వాలిగా, సపోజ్ 87 అని ఇచ్చాం. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయింది, ఎస్ ప్రింట్ అయింది. నా ఇంకోసారి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేద్దాం. అనదర్ నో అనే దానికి కండిషన్ చెక్ చేయాలిగా, సో దానికి కూడా ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ 203. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ లో నో ప్రింట్ అవుతుంది. ఓకే, సో వెదర్ గివెన్ నెంబర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ బోత్ 2 నెంబర్స్ అంటే ఆ రేంజ్ లో ఉంటే ఎస్ ప్రింట్ చేయాలి, ఒకవేళ కాకపోతే నో ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ ఫాస్ట్.
Sorry. Okay. Now another example. ఏం ప్రోగ్రామ్ చేద్దాం సార్ అంటే స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ టూ నెంబర్స్. ఓకే, బై యూజింగ్ ఇఫ్ ఎల్స్ లోనే స్మాలెస్ట్ అమాంగ్ టూ నెంబర్. ఇప్పుడు నేను టూ నెంబర్స్ ఇస్తానంట, ఆ టూ నెంబర్స్ లో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఉందో నాకు ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఓకే, సో అమాంగ్ టూ నెంబర్స్, సో టూ నెంబర్స్ ఇస్తాం, ఆ టూ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏముంది అనేది మనం అక్కడ డిఫైన్ చేసి చెక్ చేయాలంట. ఓకే, టు ఫైండ్ among two numbers. Write a program to find the smallest number among two numbers. Now ఇక్కడ question. So two numbers ఇవ్వాలిగా, a is equal to int of first number ఇవ్వడానికి a equal to int of సెకండ్ నెంబర్ ఇస్తున్నాం. మీకు కావాలంటే ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, the fourth number. Okay, enter the first number. After that, enter the second number. Okay, sorry. సార్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ లో మనకి స్మాలెస్ట్ నెంబర్ కదా కావాల్సింది, కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఈస్ అని చెప్పి డబుల్ కొటేషన్స్ కామా, ఆ స్మాలెస్ట్ నెంబర్ దేంట్లో ఉంటుంది, ఏ గ్రేటర్ దాన్ బి అంటే బి స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి బిని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఒకవేళ అలా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏ అనేది స్మాలెస్ట్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, కాబట్టి ఎల్స్ కోలన్, ఇక్కడ నేను ఇంకా కండిషన్ ఏం రాయట్లేదు, జస్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో స్మాలెస్ట్ నెంబర్ ఈస్ అని చెప్పి డబుల్ కొటేషన్స్ కమా, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏ లోకి స్టోర్ అవుతుంది. ఓకే, నా ఇది క్వశ్చన్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఆ నెంబర్ తో నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి అందుకని ఇలా డిఫైన్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వచ్చేసి 45 అండ్ ఎంటర్ ద సెకండ్ నెంబర్ 56. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎవరు అంటే 45, సో కాబట్టి ద స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 45. ఓకే,
ఓకే. సో రైట్ ఆన్ దట్ ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. Okay. Now another topic name if ELIF if అని అంటాం. ఓకే. సో దానికోసం ఎలా యూజ్ చేయాలి, సో దానికి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా తీసుకుంటాం. ఓకే. సో టాపిక్ నేమ్ ఏంటి సార్ అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని అంటాం. సిలో ఎల్స్ అనేది అక్కడ రాయకూడదమ్మా. ఇఫ్ ఎల్స్ మల్టిపుల్ కండిషన్స్ మోర్ దాన్ 2 కండిషన్స్ చెక్ చేయాలంటే ఇఫ్ ఎల్స్ లెటర్ అని అంటాం కదా. ఆ ఇఫ్ ఎల్స్ లెటర్ టాపిక్ ని ఇలా కాల్ చేసుకోవాలి ఇక్కడ. ఇఫ్ ELIF హైఫన్ టాపిక్ నేమ్ ఎల్స్. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా వాడతారంట. సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే ఇఫ్ కండిషన్ 1 కోలన్ స్టేట్మెంట్ 1 ELIF కండిషన్ 2 కోలన్ స్టేట్మెంట్ 2. ఓకే. ELIF condition 3 colon statement 3. Okay. And now and so on and so on and so on ఇలా ఎన్ని కావాలంటే అన్ని కండిషన్స్ రాసుకోవచ్చు. లాస్ట్ లో ఏం చేయొచ్చు సార్ అంటే ఎల్స్ అని నోట్ చేసి కోలన్ ఇక్కడ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఇలా రాస్తాం. ఓకేమా. సో ఇది సింటాక్స్ ఆఫ్ ఇఫ్ థర్డ్ టాపిక్ నేమ్ ఇఫ్ ELIF ఎల్స్ అని అంటాం. ఓకే. సో ప్లీజ్ రైట్ ఆన్ దట్ ఈ సింటాక్స్ నోట్ చేసుకోండి. సో నోట్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు లైక్ రేపటి క్లాస్ లో నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే. అండ్ ఇక్కడ సింటాక్స్ ఉన్నటువంటి టాపిక్స్ నుంచి మీకు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇస్తాను, వర్కౌట్ చేయండి ఇంటి దగ్గర. సో వర్కౌట్ చేసి నాకు షేర్ చేయండి ప్రోగ్రామ్. అండ్ ప్రోగ్రామ్స్ షేర్ చేసేటప్పుడు జస్ట్ నాకు టైపింగ్ మెసేజ్ లాగా షేర్ చేయాలి. ఓకే. సో పేపర్ పైన నోట్ చేసి ఆ పిక్ ఉండాలి. ఓకే. సో ప్రోగ్రామ్ సిస్టమ్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ టైప్ చేసి దాన్ని రన్ చేసి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అలా వచ్చినటువంటి అవుట్పుట్ అంతా కూడా నాకు ఫోటో కానీ ఎక్కడ పెట్టద్దు. ఓకే. జస్ట్ టెక్స్ట్ రూపంలో నాకు కోడ్ ఉండాలి. ఓకే. సో ఇక్కడ దాకా సింటాక్స్. సో ఈ సింటాక్స్ వరకు నోట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ నేను రేపటి క్లాస్ లో నేను చెప్తాను. ఓకే. సో ఒక 2 days లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ అవుతాయమ్మా. ఓకే. ఆఫ్టర్ దట్ మనకి న్యూ ప్రోగ్రామ్స్ కొత్తగా లాజికల్ ఇంప్లిమెంటేషన్, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. బాయ్.